నేను ఒకరోజు మార్కెట్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాను. కానీ దారిలో నేను ఒక విచిత్రమైన విషయం గమనించాను. రోడ్డుకు ఒకవైపు కొందరు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం గమనించాను. కానీ ఇంకోవైపు కొందరు భవిష్యత్తు తమ చేతుల్లో నుంచి జారిపోతుందా అన్నట్టు టెన్షన్తో పరిగెడుతూ ఉన్నారు. ఒకే ప్రపంచంలో ఉన్నాము, కానీ రెండు వేరు వేరు జనాల్ని చూస్తున్నాము. కానీ నా మైండ్లో ఒకే క్వశ్చన్ తిరుగుతూ ఉంది. ఒకే ప్రపంచంలో ఉన్నాము, కానీ ఎందుకు కొందరు టెన్షన్ పడుతూ ఉన్నారు, కొందరు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు? ఈ ఆలోచనతోనే నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడే ఇంటి బయట కూర్చొని ఉన్న ఒక తాతయ్యని అడిగాను, తాతయ్య ఏంటి ఇది, ఒకే ప్రపంచంలో ఉన్నా కానీ కొందరు టెన్షన్ పడుతూ ఉన్నారు, కొందరు హ్యాపీగా ఉన్నారు, అసలు ఏమో అనేసి. ఆయన, నీకు సమాధానం చెప్తాను, కానీ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం ఇవ్వగలవా అనేసి. మరి రేపటి నుంచి నీ సంపాదన ఆగిపోతే ఏం చేస్తావు? ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉండగలవు? నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచించనే లేదు. రోజు సంపాదించడం, రోజు ఖర్చు పెట్టడం, ఇలాంటి ఈ క్వశ్చన్కి ఎవ్వరు సమాధానం ఇవ్వరు, పారిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి. మరి నీ సంపాదన ఒక్క చోటు నుంచినే వస్తుంది, మరి అది ఆగిపోతే మనిషిని కుదిపేస్తుంది. మరి ఇంకొకసారి ఆలోచించు, రేపటి నుంచి నీ సంపాదన ఆగిపోతే నువ్వు ఏం చేస్తావు అని. నేను మౌనంగా ఉండిపోయా. అప్పుడే నాకు అర్థమైంది, ఒక్క సంపాదనే కాదు, 2-3 ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనకి ఉండాలి అని. సంపాదించడం ఈజీ, మనీ ఎర్న్ చేయడం ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. సో రేపటి నుంచి మీ సంపాదన ఆగిపోతే, మీ జాబ్ పోతే ఏం చేస్తారు? ఫస్ట్ 48 hours ఫుల్గా ఏడవండి, టెన్షన్ పడండి. కానీ థర్డ్ డే నుంచి ఒక పేపర్ పెన్ తీసుకొని మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయండి. నేను నిజం ఒప్పుకున్నా, నాకు నేను అబద్ధం చెప్పుకోవడం వదిలేశాను. నెక్స్ట్ మంత్ వస్తుంది అనే కాదు, 45 డేస్కి సరిపడా అమౌంట్ నా దగ్గర ఉంది అని. నెక్స్ట్ నేను పేపర్ పెన్ తీసుకొని లిస్ట్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే యాసెట్సా, లయబిలిటీసా, వాట్ కెన్ ఐ సెల్ టుడే అని. నా ఈగోని వదిలేశాను. నా సీనియర్కి కాల్ చేసి ఏమైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉందా అని అడిగాను. అతను నవ్వడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఒక ఎంప్లాయ్గానే ఆలోచిస్తున్నావు, కానీ ప్రాబ్లమ్ సాల్వర్గా ఆలోచించు అని. 30 కంపెనీస్కి అప్లై చేశాను, 0 రిజల్ట్స్. అప్పుడే నేను నా స్ట్రాటజీ మార్చాను. నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను, నేను 24 hours రీల్ ఎడిట్ చేసి ఇస్తాను అని. ఫస్ట్ 3 మెంబర్స్కి ఫ్రీగా చేసి ఇస్తాను అని. ఫస్ట్ 3 డేస్ సైలెంట్గా ఉంది, కానీ 4th డే ఒక బ్రాండ్ ఓనర్ కాల్ చేసి ఫ్రీగా చేసిస్తే చేసి ఇవ్వు, లేకపోతే లేదు అని. నేను 3 hours వర్క్ చేసి నైట్ 2 o'clockకి అతనికి పంపించాను. నెక్స్ట్ మార్నింగ్ 8 o'clockకి నోటిఫికేషన్, బ్రో సూపర్గా ఉంది నీ ఎడిటింగ్, ఇంకొక 2 చేసి ఇవ్వు అని. ఆ 500 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో పడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అది చారిటీ కాదు, నా స్కిల్కి వచ్చిన ఒక గుర్తింపు అని. అప్పటి నుంచి నేను ఇంకొక 12 క్లయింట్స్కి పనిచేయడం జరిగింది. 18,000 ఎర్న్ చేశా. శాలరీ కాదు, అదర్ సోర్స్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. సెల్ స్కిల్, నాట్ రెజ్యూమ్. మైండ్ సెట్ మారింది. మా తాతయ్య ఒక 90 డేస్ తర్వాత నా దగ్గరికి వచ్చి అన్నారు, నీకు జాబ్ పోతే భయపడకు, నువ్వు నెక్స్ట్ స్టెప్ డెవలప్ అవ్వడానికి అది ఒక చిన్న ఇండికేషన్ అని. అప్పుడు నాకు ఒక 3 నిజాలు అర్థమయ్యాయి. నెంబర్ 1, నీకు కంపెనీ జాబ్ ఇవ్వలేదు అంటే మార్కెట్లో వర్క్ ఆగదు. నెంబర్ 2, సంపాదన ఆగడం అంటే అది నీకు ఇండికేషన్, అప్గ్రేడ్ అవ్వు అని. నెంబర్ 3, నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టడం తప్పు కాదు, కానీ ఆ మైండ్ సెట్తో ఉండడం డేంజర్. అప్పుడే నాకు అర్థమైంది, నేను ప్రాబ్లం క్రియేటర్ని కాదు, ప్రాబ్లం సాల్వర్ని అనేసి. నేను టైంకి వాల్యూ క్రియేట్ చేస్తాను. మరి మీరు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. గుర్తుపెట్టుకో, ఇన్కమ్ ఆగచ్చు, కానీ నువ్వు ఆగకూడదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.